హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇది సాటర్డే లాగు. అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలు 2 పార్ట్ల కింద పెడుతున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. తొలి ఏకాదశి రోజున ఏమేం జరిగింది ఏంటి అన్నది అంతా క్లారిటీగా వివరిస్తాను. మేము బయటికి కూడా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళామో అన్నది మీరే చెప్పాలి. ఈ వీడియోలో నేను చెప్పను, తర్వాత వీడియోలో చూపిస్తాను. నేనైతే ప్రొద్దుటే లేచిన తర్వాత అన్నీ తుడిసేసి శుభ్రంగా కలాపేసి ముగ్గులు పెట్టేసి మంచిగా రెడీ అయిపోయాము. ఇంకొని పూజది కూడా చేసేసుకొని మా వారిని గుడికి పంపాను. మా మాదమ్మ అది రెడీ అయిపోతుంది, చక్కగా జడేసుకుంది. చూడండి, నిన్ను చూపించమని చెప్పాను అనమాట. మోడల్గా వేసుకుంది, చక్కగా అల్లి జడల కింద వెనక్కి ఇలాగా పౌంటైల్ కింద వేసేసింది అనమాట. అదంతా కూడా మీకు చూపిస్తున్నాను. వద్దు వద్దు అని అంటుంది, కానీ చూపించమ్మా, ఇంత ఇలా వేసుకున్నావు కదా కష్టపడి అని చెప్పేసి ఇంకా నేను చూపించాను అనమాట. ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి. కానీ ఎక్కడికి వెళ్తున్నానా అన్నది ఈ వీడియోలో చెప్పను, కానీ మీరైతే కనిపెట్టేయాలి. కనిపెట్టి చక్కగా కమెంట్ చేసేయండి. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళే ఏరియా మొత్తం కూడా మీకు నీట్గా చూపిస్తాను, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నది. ముందు అయితే మేము అక్కడ నుంచి ఈ ఏరియా ఏమో పెట్రోల్ ఫ్యాక్టరీస్ అనమాట. అంటే పెట్రోల్ బంకు, భారత్ పెట్రోల్ ఫ్యాక్టరీస్ అవన్నీ చూడండి. నాకైతే ఎంత భయం వేసిందంటే వాటిని చూసి. గ్యాస్ సిలిండర్లు పక్కనే, అది పక్కనే అనమాట. 2 భారత్ కంపెనీవి పక్కన ఉన్నాయన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. బాబాయ్ ఇటు నుంచి దారులు పెట్టారేంటి అని చెప్పి. అంతకుముందు కూడా వెళ్ళాను, ఇప్పుడైతే చాలా ఎక్కువగా లారీలు అవి కనపడటం చూసి నేను షాక్ అయ్యాను ఈ దారి నుంచి వెళ్ళేటప్పుడు. అంతకుముందు కూడా వెళ్ళాను కానీ అప్పుడు అన్నీ చూడలేదు. కానీ ఇక్కడ చూసారా, చెరువులు అయితే ఉన్నాయండి. చెరువు చూడండి, అసలు ఎంత పెద్ద చెరువు. ఆ చెరువు చూస్తుంటే నేను ఊరు వెళ్ళిపోయానా అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఒక పక్క నుంచి అదిగోండి బుట్టలు అవి అల్లి చక్కగా అమ్ముతున్నారు. అవన్నీ కూడా పక్కనున్న అన్నీ చూస్తుంటే ఆ మొక్కలు అవన్నీ కూడా రోళ్ళు అవి అమ్ముతున్నారు. చాలా చాలా బాగుందండి. వ్యూ అయితే సూపర్. ఇక్కడేమో మబ్బు వేసింది, పైగా ఆ మబ్బులో చూడండి పక్షులు ఎలా ఎగురుతున్నాయో లైన్గా. ఎంత బాగా దాన్ని చూసి నేను అసలు తీస్తూనే ఉన్నాను. చాలా స్లోగా చూపిస్తే మీకు కనపడుతుంది, చూస్తే క్లారిటీగా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక చెరువు చూపించాను ఆల్రెడీ ముందు. ఇది అయితే గోదావరి చూస్తున్న ఫీలింగే కలిగిందండి. నాకైతే ఏదో ఊరు వెళ్ళిపోయాను, చించినాడు బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాను గోదావరి అవతలకి అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. గోదావరి లెక్క అనిపించింది. పక్కన చెట్లు, అక్కడ బ్రిడ్జ్, ఆ వాటరు, అదంతా కూడానే భలే ఉందిరా అని చెప్పేసి నేను సాయి బండి మీద వెళ్తున్నాము. ఇంకా మా వారు వెళ్తున్నారు కదా, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. స్పీడ్ సాయి వెళ్తున్నాడు, నేను అస్సలు పెట్టలేదు, ఎందుకంటే మీకు అంతా క్లారిటీగా కనపడాలని. ఆ మొక్కల్లోంచి అది చూస్తుంటే ఇంకా గోదావరి చూస్తున్న ఫీలింగే కలిగింది నాకైతే. ఆహా అనిపించింది. ఆ మొక్కలు అవిగో మధ్యలో గుడి. అసలు ఏమైనా ఉందా? మీకు అర్థమైందా మేము ఎక్కడికి వెళ్తున్నామో? చాలామందికి తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ చూడండి అబ్బాయి, ఎంత బాగుందంటే కాసేపు ఆగిపోయి మరీ చూస్తున్నాము. ఈ ప్లేస్ అయితే చక్కగా బ్రిడ్జ్ మీద దిగిపోయి ఆ గోదావరి, ఈ చెట్లు, పంట పొలాలు, ఇక్కడ తాటి చెట్లు చూడండి. ఇంకా ఊర్లో తాటి చెట్లు లెక్క ఎన్ని ఉన్నాయి, ఇక్కడైతే చాలా ఎక్కువే ఉంటాయి. ఇంకా తాటికాయలు తెచ్చేసుకొని తాటిగారులు వేసేద్దామా అని చెప్పేసి అనిపించింది అనమాట. అయ్యో బాబా, తాటికాయలు చూస్తుంటే పక్క నుంచి గేదెలు, అదే బర్రెలు, అవన్నీ ఎంత బాగా అనిపించిందండి, అంత బాగా అనిపించిందండి. మేము ఇదిగోండి, ఇది టోల్ గేట్, అది దాటి వెళ్తున్నాము. ఈ ప్లేస్ అది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది అందరూ కమెంట్ చేసేయాలి. మీకు ఆల్రెడీ ఆ టెంపుల్ కూడా చూపించేస్తున్నాను చూడండి. అదిగోండి, ఆ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసా అన్నది కమెంట్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. అంటే నేను ఇంటికాడ ఏమేం చేశాను తొలి ఏకాదశి రోజుని, ఇంకా గుడికి బయలుదేరేటప్పుడు ఆ ప్లేస్ అంతా చూపించాలని మీకు చూపిస్తున్నాను. చూడండి ఆ వ్యూ చూడండి, అస్సలు ఏమైనా ఉందా, మతి పోయిందనమాట. ఆ పంట పొలాలు, ఆ లైన్స్ అవి పైగా లైట్గా గ్రీన్ షేడ్లో వచ్చి ఎంత బాగా అనిపించిందంటే సూపర్. ఇంకా అక్కడ ఆగిపోయి
దిగిపోయాను అనమాట. వంతెనకాడ దిగిపోయి ఒక పక్క నుంచి గుడి చూపిస్తున్నాను, ఈ పక్కన వ్యూ అట్లా ఉంది. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. చెట్లు చేలు పంట ఇప్పుడిప్పుడే వేసారు కాబట్టి అది అలా అనమాట. పైగా మబ్బులు పైన ఆకాశం చాలా బాగా అనిపించింది. ఫుల్లీ హ్యాపీ అనిపించిందండి నాకైతే. చాలా ఎంజాయ్ చేశాను బాగా. ఇదిగోండి స్టార్ట్ అయిపోయాం. మేము ఎక్కడికి వస్తున్నామో అర్థమైందా? ఈ ఎదర ఇవన్నీ కూడా ఇక్కడ స్థలాల ప్లేస్లు అవి అమ్మే ప్లేస్ అనమాట. అక్కడ మేకలు అవి మేపుకోవడానికి వచ్చారు. ఇంకా ఒక ఊరు ఫీలింగే కలిగింది. మొత్తం ఒక ఊరు వస్తున్నాను, ఊరు వెళ్ళాను అన్న ఫీలింగే కలిగింది మొత్తం. ఈ సైడ్లో అవి కూడా అవి ఫ్లాట్స్ కింద అమ్ముతారు కదా స్థలాలు అవి కూడా అదంతా అన్నమాట. చాలా బాగా అనిపించిందండి. అసలు నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఇంటికాడ నుంచి ఇక్కడ వరకు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చిన ప్లేసు అది కూడా చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఇప్పుడు మేము గుడి దగ్గరికి వెళ్ళే దారిలో చూడండి, అవి కొంచెం గుంటలు గుంటలుగా ఉన్నదన్నమాట, ఊగుతూ ఉంది. వచ్చేసినాం గుడికి. అయితే స్వర్ణగిరి టెంపుల్ అనమాట మేము వచ్చింది. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ ఇది. అక్కడి నుంచి అక్కడ కూడా లోపల అంటే బండ్లు పార్కింగ్ అవి కూడా లోపలే పెట్టారనమాట. ఇంకా మేము బండ్లు వేసుకొని లోపలికే వచ్చేసాము. అక్కడ పైసలు తీసుకుంటారు మనకి. బండ్లు పార్కింగ్కి ఎలా అందరూ తీసుకుంటారో అలాగా 20 రూపీస్ ఎంత తీసుకుంటున్నట్టున్నారు. ఇంకా తీసుకొని మేము బండి పార్క్ చేయడానికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ పార్క్ చేసేసారు. ఇక్కడ నామాలు అవి పెడుతున్నారు అనమాట. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చేసి బండి దిగ్గానే మీకు పెట్టమంటావు ఆ రింగ్ పట్టుకొని అయితే ఉంటున్నారు. సరే పెట్టించుకుందామని అనిపించింది నాకైతే. చాలా ఆశగా అనిపించింది. అదిగో చూడండి. ఇంకా తొలి ఏకాదశి రోజుని అలా పెట్టుకోకపోతే ఇలా మా వారు పెట్టుకున్నారు, మా మాధు పెట్టుకుంది, నేను మా సాయి నలుగురం పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము గుడికి నడుచుకుంటూ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎలా చేసాము, గుడి అంతా ఎలా ఉంది ఏంటి అన్నది తర్వాత వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఇంటికాడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తుంటే అన్నది కామెంట్ చేయండి. సెకండ్ పార్ట్లో మొత్తం స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంది ఏంటి, నేను ఎంత ఎంజాయ్ చేశాను అసలు అదంతా చూసి, నేను కానీ మా వారు కానీ మా పిల్లలు కానీ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.